ఏ హాయ్ గాయస్, ఈ కవర్ పిక్ చూసిన వెంటనే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది మేము బెంగళూరు వెళ్ళామని. ఎస్ అవునండి, లాస్ట్ వీక్ మేము బెంగళూరు వెళ్ళాం మా అమ్మతో పాటు. ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ మార్నింగ్ అర్లీగా వెళ్ళాలని చెప్పేసి నైటే ప్యాక్ చేసుకున్నాం అంత లగేజ్ అంతా. బట్ ఎంత ట్రై చేసినా ఎంత తొందరగా వెళ్ళాలనుకున్నా అది అవ్వదు. అదే మ్యాజిక్. మార్నింగ్ 6:30 అయిందండి మేము స్టార్ట్ అవ్వడానికి. ఎంత తొందరగా ట్రై చేయాలనుకున్నా ఎప్పుడు జరిగేదనమాట, లేట్ అవుతూనే ఉంటుంది. లేట్ అయితే ప్రాబ్లం ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా బెంగళూరు వెళ్ళాను కార్తో. బట్ అప్పుడు ఏంటంటే వన్ డే ట్రిప్, ఓన్లీ ఆ రోజు వెళ్ళి ఆ రోజు రిటర్న్ రావడం అనమాట. సో ఎక్కడన్నా ఒక చోట దాసరల్లే వస్తుంది మనకి ఎంట్రన్స్లో. సో అక్కడ కార్ పార్కింగ్ చేసి మేము అక్కడ నుంచి మెట్రోకి వెళ్ళాము. ఎందుకంటే ఆ ట్రాఫిక్లో నాకు అంత పెద్దగా అంటే ఎప్పుడు నేను అంటే లేదనమాట ఎక్స్పీరియన్స్ ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం. సో అదంతా ఉంది కాబట్టి ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మేము అక్కడే వదిలేసి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ రిటర్న్ ఏదో పని చూసుకుని మళ్ళీ అక్కడే ఎక్కేసి మళ్ళీ వచ్చేవాళ్ళం రిటర్న్. బట్ ఈసారి ఏంటంటే 3-4 days ప్లాన్తో వెళ్తున్నాం అనమాట. సో ఆ టైంలో మనం కార్ పార్క్ చేసి ఎక్కడో వెళ్ళలేము. సో అందులో మెయిన్ ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే అవుట్ సైడ్ కంపల్సరీ కార్ ఉండాలి లోపల. సో అందుకోసమే కొద్దిగా అర్లీకి పోతే మనం ట్రాఫిక్ లేకుండా టైంలో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. కానీ బట్ అది వర్కౌట్ కాలేదు. సో లేట్ అయింది. ఇంక లేట్ అయింది కాబట్టి తప్పదు, అంటే దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. మనకి బెంగళూరుకి వెళ్ళే రూట్లో మనకి ఒక 4 టోల్స్ వస్తాయండి. దాంతోపాటుగా మనకి నైస్ రోడ్ అని ఒకటి వస్తుంది అనమాట. మా అన్న వాళ్ళు యాక్చువల్గా ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో ఉంటారు. సో ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరికి వెళ్ళాలంటే మనము నైస్ రోడ్ ఉంటుంది ఒకటి, అంటే హైవే అనమాట. అసలు మనకి ఏంటి ఉండు అంటే ఒకసారి ఎంటర్ అయినామంటే ఇంకా లాస్ట్ ఎండింగ్ వరకు మనం ఎక్కడ బ్రేక్ కూడా వేయాల్సిన అవసరం ఉందన్నమాట. అలా ఉంటుంది రోడ్డు. సో ఆ రోడ్డు ద్వారా వెళ్తే మనం అనుకున్న టైంకి అంటే తొందరగా వెళ్ళొచ్చు. అంటే నాకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, నాకు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు అంటే ట్రాఫిక్లో డ్రైవ్ చేసేంత. సో నేను అనుకునే టైంలో నేను వెళ్ళాలనుకునే ప్లేస్కి ట్రాఫిక్లో వెళ్తే మాత్రం ఆల్మోస్ట్ ఒక 2 hours కంపల్సరీ అయిపోతుంది. సో అదంతా ఎందుకులే అని చెప్పేసి నైస్ రోడ్ ఉంది కదా, సో దాంట్లో వెళ్ళాము. చాలా బాగుంటుందండి రోడ్డు. దీనికి టోల్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 290 rupees ఉంటుంది. బట్ కాకపోతే మనకి లోపల వెళ్ళి అంటే తెలుసు కదా, అంటే ప్రతిసారి గేర్స్ చేంజ్ చేసుకుంటూ ఆ తలనొప్పి అంతా దాంతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఇది బెటరే అనిపించింది నాకైతే. సో ఒకవేళ మీరు బెంగళూరు వెళ్ళాలంటే ఎలక్ట్రానిక్ సిటీ రోడ్ ఉంటుంది, మనకి నైస్ రోడ్ అక్కడ వరకు తీసుకెళ్తుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది రోడ్ మాత్రం. అసలు ఎక్కడా కానీ మీకు స్టాప్స్ అనేవి ఉండవు అనమాట ఎండింగ్ వరకు. ఆల్రెడీ మా అల్లుళ్ళు అక్కడే ఉన్నారండి, 10 days అయింది అక్కడికి వెళ్ళి. అంటే హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్. సో వాళ్ళ మామ దగ్గర ఉంటారని అక్కడికే పంపించాము. సో వాళ్ళు కూడా తీసుకురావాలి వచ్చేటప్పుడు, అందుకే వెహికల్ తీసుకుని వెళ్ళాను. మేము టిఫిన్ ఎక్కి ఎక్కడ స్టాప్ చేయలేదండి, ఎందుకంటే మా వదిన అక్కడే ప్రిపేర్ చేస్తాను, మీరు ఇక్కడికే వచ్చి తినేసేయండి అని చెప్పింది. సో మా అక్క మా అమ్మ ఒక స్లీప్ కూడా అయిపోయింది, ఎందుకంటే వాళ్ళు అర్లీగా లేచారు అంటే స్టార్ట్ అవుదామని చెప్పేసి. బట్ కుదరలేదు కదా. సో ఆ ఎఫెక్ట్ ఉండడం వల్ల వాళ్ళు కొద్దిసేపు నిద్ర కూడా పోయారు. బట్ నాకు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే డ్రైవ్ చేయాల్సిందే. అండ్ మా అమ్మ బాగా ఎగ్జైటింగ్గా ఉందండి, ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ కదా బెంగళూరుకి. మా అమ్మ బెంగళూరు రావడం ఇదేం మొదటిసారి కాదండి, ఎందుకంటే మా అన్న వదిన వాళ్ళు కొద్దిగా న్యూ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే కొద్దిగా పూజ అది ఉంది అనమాట. సో ఆ టైంలో మేము వెళ్ళాం, మీరు ఆ వీడియో కూడా చూసే ఉంటారు యూట్యూబ్లో. సో ఆ టైంలో వెళ్ళాం కానీ బట్ కుదరలేదు మాకు బయట తిరిగి రావడానికి. సో అందుకోసమే సపరేట్గా వెళ్ళాలని ఇప్పుడు కుదిరింది. సో ఇదేనండి ఎలక్ట్రానిక్ సిటీ చెప్పాను కదా టోల్. సో మనం అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ ఎండింగ్ ఉంటుందన్నమాట టోల్. సో ఇది అయిపోయినాక మనం మళ్ళీ ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళి అక్కడ నుంచి మా అన్న వాళ్ళు కుడ్లికేట్ దగ్గర ఉంటారు, సో అక్కడికి వెళ్ళాలన్నమాట. మనం ఇక్కడ కొద్దిగా లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్కి వెళ్తే మనకి సిల్క్ బోర్డ్ రోడ్ వస్తుంది. సో సిల్క్ బోర్డ్కి అప్పుడు నేను 2017-19లో ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా చేంజ్ ఉందండి, ఎందుకంటే మెట్రో ఎలక్ట్రానిక్ సిటీ వరకు అయింది. సో చాలా చేంజెస్ అయితే జరిగాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి మెట్రో వరకు. బట్ కాకపోతే మెట్రో ఇంకా స్టార్ట్ కాలేదంట. అండ్ మేము వీకెండ్ సండే వెళ్ళాం కాబట్టి అంత పెద్దగా ట్రాఫిక్ అయితే లేదు ఆ రోజు. సింగసంద్ర, కుడ్లు గేట్ ఇవన్నీ దాటుకుని మేము జీబీ పాల్లోకి వెళ్తే అక్కడ మా అన్న వాళ్ళు ఉంటారు అనమాట. సో మేము 10:30కి అంతా మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆ రోజు. సండే కాబట్టి మా అన్న వద్దులేరా ఈరోజు కొద్దిగా అంటే అవుట్ సైడ్ వెళ్ళేది అంత కరెక్ట్ టైం కాదు, ఎందుకంటే కొద్దిగా రద్దీగా ఉంటుంది వీకెండ్ కాబట్టి. సో వీక్ డేస్ ప్లాన్ చేసుకుందాం చెప్పాడు. సో అందుకోసమే టిఫిన్ చేసి మా వాళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకున్నారు, ఎందుకంటే జర్నీ చేసాం కదా. సో నేను మా అల్లలతో చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి సో మా అల్లలతో కొద్దిసేపు క్రికెట్ కూడా అటెండ్. జర్నీ అయితే బాగానే జరిగినట్లండి, ఎందుకంటే 250 kilometers 6:30కి స్టార్ట్ అయినాము, 10:30కి అంతా వచ్చేసాం. సో వితిన్ 4 hours వచ్చేసినట్లే. సో ఖచ్చితంగా బాగానే వచ్చేసినట్లే, ఎందుకంటే కొద్దిగా ఫాస్టే వచ్చాను నేను. నార్మల్గా అయితే అంత ఎక్కువ ఫాస్ట్ అయితే రాను, బట్ కాకపోతే సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవ్వాలి కదా. సో అందుకోసమే ఎక్కడన్నా ప్లాన్స్ ఉన్నాయేమో సండే అని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్గానే వచ్చాను నేను. బట్ ఇక్కడికి వచ్చాక అదే మా వాళ్ళు వద్దన్నాక ఇంక మేము కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం. చుట్టూ స్పేస్ బాగుండడం వల్ల నేను కూడా బాగానే ఆడాను. సో బాల్ ఎక్కడన్నా వెళ్తే మాత్రం ఎక్కడ మనం వెతకడానికి పెద్ద అంటే మిస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండదండి, ఎందుకంటే ఎక్కడ వెళ్ళడానికి ఛాన్సే లేదు. సో వెళ్తే పైనకి వెళ్తుంది, పైనకి వెళ్తే మా వాళ్ళు లిఫ్ట్ ఉంది కదా, లిఫ్ట్ని బాగా యూజ్ చేశారు.
ఈ రేంజ్ లో లిఫ్ట్ ఇచ్చేసారు. నేను ఇక్కడికి వచ్చాకనే తెలిసింది మాల్లో. సో అలా కొద్దిసేపు మాల్ దగ్గర క్రికెట్ ఆడి నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. సండే కాబట్టి మా అన్న మేము లేచే టైంకి ఆల్రెడీ నాన్ వెజ్ తీసుకొచ్చాడు. మేము లేచే టైంకి మా వదిన ఆల్రెడీ ప్రిపేర్ కూడా చేసేసింది. సో లేచి మంచిగా తినేసి మరి ఇంకోసారి పనుకొని మండేకి స్వాగతం పలికాం. ఎందుకంటే మండేనే ప్లాన్ చేసుకున్నాం మేము ఎక్కడైనా బయటకు వెళ్ళేది. సో మండే మా అన్న ఫాస్టింగ్ ఉంటాడు, ఎందుకంటే శివభక్తుడు. సో తనతో పాటు నేను కూడా రోజు కొద్దిగా లేట్గానే టిఫిన్ చేశాను, ఎందుకంటే తనతో పాటు టెంపుల్కి వెళ్ళాను. దగ్గరలో శివ టెంపుల్ చూసుకున్నాడు. సో అక్కడికి నన్ను కూడా తీసుకెళ్ళనమాట. సో అక్కడికి వెళ్ళి రావడానికి ఆల్మోస్ట్ 11:30 అయింది. సో 11:30 తర్వాత నేను కూడా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేశాను. పెళ్ళాక అబ్బాయిల్లో చాలా చేంజెస్ వస్తాయని అంటుంటారు కదా, అది నిజమే. ఎందుకంటే మా అన్న విషయంలో కూడా నేను చూశాను. మంచిగానే, అదేం బ్యాడ్ థింగ్ కాదు. ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మ్యాన్ ఎలా ఉండాలనేది పెళ్ళైనాకే మనకు కొత్తగా నేర్చుకోవాలన్నమాట. అవి కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోరు. ఇంట్లో లేడీస్కి హెల్ప్ చేయాలండి, అది మంచి థింగ్ అనమాట. సో ఖచ్చితంగా ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సన్. వీటి గురించి పక్కా చెప్పాలంటే వీడి పేరు యువన్. మా అన్న వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు వీళ్ళు, తమిళ వాళ్ళు. జస్ట్ 3 years అండి, 3 years. ఎంత బాగా చక్కగా మాట్లాడతాడు అసలు ఇంగ్లీషు. వాళ్ళ ఇంట్లో మంచి ఎడ్యుకేటెడ్ అనమాట. సో ఇంట్లో బాగా నేర్పించారు, అంటే ఎలా ఉండాలి, అంటే ఎలా మాట్లాడాలి అనేది. సో మంచి యాక్టర్ కూడా ఉన్నాడు. అసలు చాలా ఎంజాయ్ చేశాను వాళ్ళ దగ్గర, బాగా టైం స్పెండ్ చేశాను. Show me your keychain. I mean, what? Who is it? I mean, who is that in keychain? Taiwan. Aku boleh istri aja. Hah? Taiwan. वैसे आज से पूरा पूरा क्रीम वाली अंदर द फिटिंग का हिसाब देते हैं जो 1 मिनट Nah, kata. Hi. They went to school. They went to school. Huh? No, they're nasty. He's out there. No. Huh? I'm not going to say no. Huh. Then they leave now. 10 days leave for them. For them also. Huh? No. 1 day. Oh, school day. మంచి యాక్టర్ నీళ్ళ ఇండస్ట్రీకి నీలాంటి వాళ్ళు కావాలరా. తమిళ ఇలా వాడిని చూసుకోవడానికి ఒక ఆయన పెట్టారు. సో ఆమె చూసుకుంటాడు డే మొత్తం. వాళ్ళ మమ్మీ డాడీ ఆఫీస్కి వెళ్తారు. సో ఆమెలోనే ఉంటాడు అబ్బాయి. Huh? Yes, sir. You want papaya? I'm ఐఎమ్ హ్యావ్ అంట. my house In your house also there papaya? హౌ మెనీ యూ హ్యావ్? Come on now. Now. I'm saying you come on now. You come inside. I will come outside after that. I already came, right? Mommy said not inside go. Oh, that's why you not coming, ah? Huh? That's why I'm saying out. తెలుసుకుందాం రారా. 3, 2, 4. సండే ఎలాగో అయిపోయింది. మండే అయినా ఏదైనా ప్లాన్ చేద్దామని దగ్గరలో ఏదైనా మాల్ ఉంటే వెళ్దాం అనుకున్నాం. సో దగ్గరలో M5 VCTలో ఉందన్నమాట ఈ మాల్. రీసెంట్గా ఓపెన్ చేశాం అనమాట దాన్ని. సో దగ్గరలో ఉందని చెప్పేసి దానికే వెళ్ళాలని ప్లాన్ చేసుకుని అక్కడికి స్టార్ట్ అయ్యాం. మేము స్టార్ట్ అయ్యే టైంకి 6:30 అలా అయింది టైం, సాయంత్రము. సో సాయంత్రం అయితేనే బెటర్ ఆప్షన్ అనుకున్నాం.
చాలామంది ఉన్నాం కాబట్టి అందరూ రెడీ అవ్వాలంటే టైం పడుతుంది. ఆటోమేటిక్గా మనం అనుకోకున్నా కొద్దిగా లేట్ అవుతుంది. సో మేము 4కో 5కో వెళ్ళాలనుకునే వాళ్ళు 6:30 అయింది ఆల్మోస్ట్. సో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే జస్ట్ 8 to 9 కిలోమీటర్స్ ఉంటుంది. సో అంటే మెయిన్ ఒకే సైడే ఉంటుంది, మేము వెళ్ళే సైడే. సో బెటర్ ఆప్షన్ అని అక్కడికే వెళ్ళాం అనమాట. అమ్మకు ఫస్ట్ టైం అనమాట ఇలాంటి మాల్స్ ఇలాంటివి చూడడము. సో ఎలా ఫీల్ అవుతుందో, ఎలా ఎగ్జైట్ అవుతుందో అనేది చాలా మాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది, తను ఎలా ఫీల్ అవుతుందని. అండ్ ఈ వీడియో మా క్రాంతితో తీయించాను, ఎందుకంటే మా అమ్మతో పాటు నేను కూడా ఉండాలనుకున్నా. సో అందుకోసమే వాడైతేనే కొంచెం బాధిస్తాడు అంటే నా తర్వాత. సో అందుకోసమే వానికే అప్పగించాను, ఇది నీదే బాధ్యత అని చెప్పి. సో ఇది మా అన్న వాళ్ళ అపార్ట్మెంట్ కింద, అంటే మామూలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది పార్కింగ్ ప్లేసు. సో చాలా స్పేస్ ఉందండి, అంటే ఒక్కొక్క ప్లాట్ వాళ్ళకి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది సపరేట్. సో అక్కడ మనం కార్ కానీ బైక్స్ కానీ మనం పార్క్ చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి మనం వెళ్ళాలన్నా రావాలన్నా ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి మనం ఖచ్చితంగా మనం పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. సో అలా 6:30కి స్టార్ట్ అయినాం. ఇక్కడ ఏంటంటే అంటే కార్లో స్పేస్ ఉండడం వల్ల అన్న క్రాంతి ఇద్దరు వాళ్ళు 2వీలర్లో వచ్చారు. సో మేము మాత్రమే కార్లో వెళ్ళాము. సో అందుకోసమే క్రాంతి బైక్లో వెళ్తున్నాడు కదా, అందుకే వాడే తీశాడు. యాక్చువల్గా నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు కుదరలేదు తీయడానికి. సో వానికే చెప్పాను తీసుకోరా వీడియో అని చెప్పేసి. సో వాడు తీసిన క్లిప్స్ అనమాట ఇవన్నీ. ఆ రోజు మా టైం బ్యాడ్ అండి, ఎందుకంటే వర్కింగ్ డే అవ్వడము, అందులో 6:30కి స్టార్ట్ అవ్వడము, దాంతోపాటుగా వర్షం రావడము బాగా ఇబ్బంది పెట్టినాయి. అసలు వర్షం వచ్చిందంటే బెంగళూరులో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మా టైం బ్యాడ్ అయ్యి ఆ రోజు వచ్చింది, ఆ టైంలో వచ్చింది. సో హొసా రోడ్ అని ఒకటి ఉంది, అక్కడ ఫుల్ జామ్ అయిపోయింది. అసలు ఒక 45 minutes అక్కడే అయిపోయిందండి. 4 times మనకి సిగ్నల్ పడింది, మేము ఒక సిగ్నల్ క్రాస్ అవడానికి 4 times పట్టింది అనమాట. అంత టైం అక్కడే అయిపోవడం వల్ల అంటే మేము 6:30 అంటే 7కి వెళ్ళే వాళ్ళము, 7:30 7:45 అక్కడే అయిపోయింది అనమాట. సో మేము రిటర్న్ 8కి రావాలనుకున్నాం కదా, ఇంపాసిబుల్ అనమాట అసలు 8కి రావడము. సో అర్థమైపోయింది ఇంకా మనము 9 or 10 అవుతుంది ఇంటికి వెళ్ళాలంటే అని. సో ఇదండి M5 మాల్ అంటే, ఇది మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. సో ఇక్కడ కొద్దిగా క్రాంతి వాళ్ళు 2వీలర్లో వెళ్ళడం వల్ల కొద్దిగా అర్లీగానే వెళ్ళారు వాళ్ళు మాతో పోల్చుకుంటే. సో వాళ్ళు కొద్దిగా అర్లీగా వెళ్ళడం వల్ల వాళ్ళు అంటే కొద్దిగా మంచి క్లైమేట్ కూడా దొరికిందనమాట. చూడండి ఎంత బాగుంది అసలు, అంటే బ్లూ కలర్లో అంతా మనకి. సో మా క్రాంతి వాళ్ళు కొద్దిగా షార్ట్స్ కూడా అక్కడ తీసుకున్నారు, అవి కూడా యాడ్ చేశాను ఇక్కడ. ఎంత బాగుంది చూడండి అసలు, బ్యాక్గ్రౌండ్ అసలు వెదర్ అంత కలర్ఫుల్గా ఉంది అసలు. మనకి M5 మాల్ మనకు అటువెల్లి హోసూర్ రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఈ మాల్. సో మనము అంటే ఎలక్ట్రానిక్ సిటీ కొద్దిగా ముందుకు వెళ్ళి అదే లెఫ్ట్ సైడ్ మనకి ఇది కనిపిస్తుంది అన్నమాట, హోసూర్ రోడ్లో ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఈ మాల్ ట్రై చేయండి ఖచ్చితంగా. రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి చాలా బాగుంది చూడడానికి అయితే. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఆ రూట్కి వెళ్తే మాత్రం. క్రాంతి వాళ్ళు వెళ్ళాక మేము ఒక 15 minutes లేట్గా వెళ్ళాము అక్కడికి. సో మా అక్క వాళ్ళని డ్రాప్ చేసి నేను అండర్ గ్రౌండ్కి వెళ్ళి కార్ పార్కింగ్ చేద్దామని వెళ్ళాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇక్కడ పార్కింగ్ చేస్తే ఛార్జెస్ అయితే ఉంటాయండి. మామూలుగా నేను హైదరాబాద్లో వెళ్తే మనం ఏదైనా షాపింగ్ చేస్తే అది చూపిస్తే మనం ఆ బిల్లు మనకి అంటే ఉండదు అనమాట పార్కింగ్ ఛార్జెస్. బట్ ఈ మాల్లో అయితే మాత్రం మీరు ఏం తీసుకోకుండా మీకు ఛార్జెస్ అయితే పడతాయి. నాకు 100 rupees, బైక్ 70 rupees, 170 rupees మా దగ్గర పే చేయించుకున్న వాళ్ళు. అమ్మ ఫస్ట్ టైం రావడం మాలకి అవన్నీ చూస్తే ఆమెకి చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. అంటే అక్కడ వాళ్ళ డ్రెస్సెస్ కానీ అక్కడ షాప్స్ కానీ అంటే ఒకే చోట అన్నీ ఉంటాయి కదా మనకి మాల్లో. సో ఇవన్నీ చూడడం కొత్త అనమాట తనకి. అంటే మనం చాలా తిరిగేసి ఉంటాం, మనకేం పెద్ద కొత్తగా అనిపించకపోవచ్చు కానీ సో వీళ్ళు ఎప్పుడూ పల్లెటూరులో ఉండాలి కదండి, పెద్ద ఎక్కడ సిటీస్కి వెళ్ళి తిరిగి ఇదంతా చూసింటారు అనమాట. సో వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది ఇదంతా, ఈ కొత్త ప్రపంచంలో ఉంటుంది అనమాట. వచ్చేటప్పుడు ఆ ట్రాఫిక్లో బాగా ఎక్కువసేపు విసుకొచ్చింది. సో అందుకోసమే కొద్దిగా ఫ్రెష్ అప్ అవుదామని మేము ఫ్రెష్ అప్ అయ్యి వచ్చామన్నమాట, ఒకేసారి స్టార్ట్ అవుదామని చెప్పేసి. రీసెంట్గా ఓపెన్ చేశారు కదా, అన్ని లేటెస్ట్ ఉన్నాయండి కొత్తగా. అంటే నేను యూజ్ చేసింది అది వర్క్ అవ్వలేదు, నేనేమో నాకు రావట్లేదేమో అనుకున్నాను, బట్ అది వర్క్ అవ్వట్లేదు. సో లేట్గా నేను తెలుసుకుని మళ్ళీ పక్కన దాన్ని యూజ్ చేసుకున్నాను. సో కొద్దిగా కన్ఫ్యూజ్ అయిన అక్కడ. మెయిన్ షాపింగ్ మాల్కి వెళ్ళామంటే చాలా వరకు మనం తీసుకోవాలంటే ఆలోచిస్తాం, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాస్ట్ బయటతో పోల్చుకుంటే. సో ఖచ్చితంగా ఏదైనా మంచి ఆఫర్స్ ఉంటే తప్ప మనం అక్కడ పర్చేస్ చేయలేము అనమాట. సో మా అమ్మకి చూపించాలని మెయిన్ ఇంటెన్షన్ అంతే, ఇక్కడ ఏదో కొనాలని కాదు. సో చాలాసేపు తిరిగి లాస్ట్కి ఒక 2 t-shirts మాత్రం కొన్నాం అక్కడ. ఈ షాప్స్ అన్ని మనకు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి. సో లైఫ్ స్టైల్ ఇలాంటివన్నీ మనం ఇవన్నీ చూసుకుని ఒకేసారి పైనకి వెళ్దాం అనుకున్నాం. సో అందుకోసమే ఉండేవన్నీ ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే షాపింగ్ మాల్స్ అన్నీ తిరిగాం అనమాట, ఏమన్నా మన బడ్జెట్లో దొరుకుతాయని చెప్పేసి. చెప్పా కదా ఇందాక, ఒక 2 t-shirts మాత్రం తీసుకున్నాం ఇంక వెళ్ళామని చెప్పేసి. ఇంకేవి తీసుకోవాలన్నా కూడా హై బడ్జెట్లో ఉన్నాయి. అమ్మ షాక్ అనమాట, ఏంట్రా ఇంత పడతాయా, ఇంత కాస్ట్ ఉండవు అని చెప్పేసి. ఎందుకంటే దాని కాస్ట్ చూసాక తెలిసింది అంత ఉంటాయని. వాళ్ళు కూడా అంటే
ఎందుకంటే అంత రెంట్ పే చేస్తుంటారు. సో మన కస్టమర్స్ నుంచి వాళ్ళు కూడా అంటే తీసుకోవాలి కదండి, లేకుంటే ఆ రెంట్స్ ఎలా పే చేస్తారు. సో మాత్రం ఉంటాయి అన్నమాట ఛార్జెస్. సో మనం అవన్నీ అర్థం చేసుకోవాలి కూడా. సో అలా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి తిరిగేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఎక్సలేటర్ మీద వెళ్ళడం అదే అసలు షాపింగ్ మాల్కి రావడమే ఫస్ట్ టైం అంటే ఇలా అంటే మెట్రో సిటీస్కి. ఇంకా తెలిసిందే కదా, ఇవేవి తన లైఫ్లో చూసి ఉండదు. సో ఫస్ట్ టైం అనమాట. చాలా ఇబ్బంది పడింది అంటే దాని మీద రావడానికి. ఎక్కుతుంది అనమాట అసలు, అంటే వెళ్ళి ఎక్కే అసలు లేదు, అదే తీసుకెళ్తున్నా కూడా కొంచెం కన్ఫ్యూజన్లో తొందరగా ఎక్కేస్తుంది అనమాట. అంటే దిగేటప్పుడు అంటే మనం దాని నుంచి బయటకు వచ్చేటప్పుడు కానీ, దాంట్లోకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మ అక్క ఇద్దరు. అక్క బట్ పర్లేదు, ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి షాపింగ్ వెళ్ళాం కదా బెంగళూరు 2 times. సో అప్పుడు ఒక ఆవిడే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తనేం అంత ఇబ్బంది పడలేదు, కానీ అమ్మ ఫస్ట్ టైం కాబట్టి చాలా ఇబ్బంది పడింది. బాగా నవ్వుకున్నాం కూడా. అలా 2-3 ఫ్లోర్స్ ఉంటుంది కదా మనకి. సో ప్రతి ఫ్లోర్లోన మనకి లిఫ్ట్స్ కొద్దిగా అంటే బ్యాక్ సైడ్ ఉంటాయి అనమాట. సో అక్కడికి ఏం వెళ్తాంలో దీంట్లో వెళ్దాం అంటే ఎక్స్పీరియన్స్ అండి, అంటే వాళ్ళకి అంటే తెలియాలి కదా, నెక్స్ట్ టైం ఎప్పుడు ఇబ్బంది పడకూడదు. సో అందుకోసమే లేట్ అయినా పర్లేదు. సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఒక అంటే తెలియాలి అంటే ఎలా దాంట్లో వెళ్ళాలి, ఎలా మనం దాని లోపుకి వెళ్ళాలన్నది. సో అందుకోసమే మా అన్న ఒకసారి నేను ఒకసారి అమ్మని తీసుకొచ్చాం అనమాట. సో ఒక 3rd, 4th టైం అంతా కొంచెం ఆల్రెడీ కొద్దిగా అలవాటు అయిపోయింది అనమాట అమ్మకి. ఓకే పర్లేదు అంటే ఫస్ట్ టైం భయపడినంత అయితే ఇంకా సెకండ్ టైం, థర్డ్ టైం భయపడలేదు. ఒక అలవాటు అయిపోయినాడు తనకి, అంటే ఎలా ఎక్కాలి ఎలా దిగాలి అనేది. సో అక్క అమ్మ ఇద్దరు కొంచెం ఇబ్బంది పడినారు. ముఖ్యంగా అమ్మ అంటే ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడింది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో గేమ్ జోన్ ఉంటుంది. సో ఇక్కడ ఏవైనా కానీ గేమ్స్ ఆడుకోవచ్చు మనకి. బట్ కాకపోతే ఇక్కడికి వెళ్ళాలంటే మనకు ఒక కార్డు కూడా ఉండాలి. సో ఆ కార్డు తీసుకొని మనము దానికి రీఛార్జ్ చేసుకొని మనం ఇక్కడ అంటే గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. సో చిన్నపిల్లలు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వచ్చు వాళ్ళకి. బట్ కాకపోతే మంచి పాకెట్లో మంచి డబ్బులు కూడా ఉండాలన్నమాట, అంటే ఆ ఎక్స్పీరియన్స్ చూడాలంటే. ఎందుకంటే హై కాస్ట్ ఉంటాయి అన్ని మోస్ట్లీ ఇక్కడ. అంటే మనం రైడ్ చేయాలన్నా ఏదైనా ప్లే గేమ్ ఏదైనా ఆడాలన్నా ఖచ్చితంగా మన దగ్గర మంచి పాకెట్లో డబ్బు అయితే ఉండాలండి. సెటప్ అయితే చాలా బాగా చేస్తారండి, చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి. సో అక్కడికి వెళ్ళాక మనకి ఆ చుట్టూ అక్కడ ఎన్విరాన్మెంట్ చూస్తే మంచి హ్యాపీనెస్ అయితే ఉంది, మంచి ఫీల్ అయితే ఉంటుంది అన్నమాట. చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఆ ప్లేస్లో. అమ్మ ఈ ప్లేస్లో బాగా ఎగ్జైట్ అయిందండి, ఎందుకంటే చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి. సో ఇలాంటివన్నీ చూపించాలని నేను ఇప్పుడు కాదు 2017 నుంచి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 2017 నుంచి బెంగళూరులో ఉన్న 2 years వర్క్ ఇక్కడే చేశాను అనమాట అప్పట్లో. సో అప్పటి నుంచి అనుకున్నాను ఎప్పుడైనా కానీ ఒకసారి పిలిచి రావాలి, ఇలాంటి మాల్స్ కానీ అంటే మూవీ థియేటర్స్ కానీ ఇలాంటివన్నీ బాగా చూపించాలి తనకి అని చెప్పేసి. బట్ కాకపోతే అప్పుడు వస్తే ఒక 3-4 days ఉండాలి, ఎక్కడ ఉండాలి, స్టేయింగ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నా కూడా డ్రాప్ అయ్యాయి అనమాట. బట్ ఇప్పుడు ఆ సమస్య లేదు, మా అన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి. సో ఎన్ని రోజులు వచ్చి ఉన్నా కూడా ప్రాబ్లం అయితే లేదన్నమాట. సో ఇప్పుడు నుంచి ఎన్నిసార్లు అయినా రావచ్చు బెంగళూరుకి. బట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. సో అందుకోసమే ఫస్ట్ ఎక్స్పీరియన్సే మంచిగా ఉండాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఇక్కడికి. ఇంతకుముందు కూడా వచ్చింది ఒకసారి బెంగళూరుకి, ఎందుకంటే అప్పుడు మా అన్న వాళ్ళు అంటే కొద్దిగా వాళ్ళు న్యూ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ పూజ చేసినప్పుడు మేము కూడా వచ్చామన్నమాట. ఆ వీడియో మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. సో ఆ టైంలో వచ్చాను కానీ బట్ మాకు అంత టైం దొరకలేదు అనమాట, అంటే ఇక్కడ ఇలా బయటకు వెళ్ళి తిరగడానికి. సో అందుకోసమే తన కోసం సపరేట్ ఒక రోజు స్పెండ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చాము. సో ఈ ట్రిప్ తన కోసమే అండి ఫైనల్గా. సో అలా కొద్దిసేపు అక్కడ తిరిగేసి అమ్మకంతా చూపించి తర్వాత మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్తే అంటే ఇంకేం తీసుకునేది కొనుక్కునేది అయితే ఏం లేదు. బట్ కాకపోతే
థర్డ్ ఫ్లోర్లో మనకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో ఏదైనా తినేసి వెళ్దాము అనుకున్నాము. సో అందుకోసమే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ చూసుకుని వెళ్దాం అని చెప్పేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సో అక్కడ అనుకోకుండా అసలు మిరాకిల్ అండి, అక్కడ అనుకోలేదు అసలు. మా చుట్టాలు అదే మా వదిన వాళ్ళ మేనమామ కూతురు వాళ్ళు వచ్చారనమాట. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఏరియాలో ఉంటారని తెలియదు. అండ్ ఆ మాల్కి ఆ రోజే మేము వెళ్ళడం, ఆ మాల్కి వాళ్ళు అక్కడికే రావడం అనేది నిజంగా మిరాకిల్. సో మా వదిన వాళ్ళ ఫ్యామిలీ రావడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట. అంటే అనుకోకుండా అలా. సో వాళ్ళ దగ్గర కొద్దిగా టైం స్పెండ్ చేసి మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళాం అక్కడ నుంచి. ఇదేనండి ఫుడ్ కోర్ట్. మేము ఆల్రెడీ అంటే సండే చెప్పాను కదా, సో నాన్ వెజ్ బాగా తీసుకున్నాం అనమాట. అంటే 2 టైమ్స్. సో నాన్ వెజ్ తినాలని పెద్ద ఇంట్రెస్ట్. అండ్ ముఖ్యంగా నేను, మా అన్న, మా వదిన ముగ్గురు నాన్ వెజ్ తినమనమాట. అంటే మండే. సో ఓన్లీ మా అమ్మ, మా అక్క అదే మా అల్లుళ్ళు. సో వాళ్ళ కోసం మాత్రమే ఏదైనా తీసుకోవాలనుకున్నాం. సో అది కూడా కొద్దిగా తక్కువే తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే అంటే డే బిఫోర్ మొత్తం అదే తిన్నాం కదా, సో అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. బట్ కాకపోతే అమ్మకి కేఎఫ్సీ ఒకసారి టేస్ట్ చేయించాలి, ఈ బర్గర్ ఇలాంటివన్నీ ఒకసారి టేస్ట్ చేయించాలని మాత్రం ముందు నుంచి ఉంది నాకు. అందుకే వాళ్ళకి సరిపోయేంత మాత్రం కేఎఫ్సీను అండ్ బర్గర్ తీసుకున్నాము. కేఎఫ్సీ ఏమో రైట్ సైడ్, బర్గర్ ఏమో లెఫ్ట్ సైడ్ అండి. సో చాలా డిస్టెన్స్ ఉంది అక్కడికి. అండ్ మనకి తెలిసిందే కదా, వెయిట్ చేసింది ఒక 10 to 15 minutes. సో అందుకోసమే అక్కడికి వెళ్ళి అనవసరంగా టైం వేస్ట్ అయిందని చెప్పేసి మా వదిన వాళ్ళని బర్గర్ కింగ్ తీసుకురావడానికి పంపించాము. సో నేను, మా అన్న, మా చిన్నోడు ఇక్కడ కేఎఫ్సీ తీసుకున్నాం, ఆర్డర్ పెట్టాము. సో ఇక్కడ 10 to 15 minutes టైం అంటే వెయిట్ చేయండి అని చెప్పారు. సో అందుకోసమే మేము వచ్చి మళ్ళీ కూర్చున్నాం, ఇంకా అంటే తీసుకొస్తారని చెప్పేసి. మా అన్న, మా వదిన కూడా వాళ్ళు వచ్చారన్నమాట. అంటే టైం పడుతుందని చెప్పేసి. సో చిన్నోడిని అక్కడ పెట్టాము, కేఎఫ్సీకి పెద్దోని పెట్టామన్నమాట. సో ఇద్దరు బర్గర్ ఒకరు, కేఎఫ్సీ ఒకరు తీసుకొస్తారన్నారని చెప్పేసి మేము వెయిట్ చేసాం అన్నమాట అక్కడ. మండే కాబట్టి పెద్ద క్రౌడ్ అయితే ఏం లేదండి, కొద్దిగా ఫ్రీనే ఉంది. సో అందుకోసమే మేము ప్లాన్ చేసుకున్నాం ఆ రోజు వెళ్తేనే కొద్దిగా అంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. సో పెద్దోడేమో కేఎఫ్సీ తీసుకుని వచ్చాడు, మరి చిన్నోడేమో చూడాలి ఇంకెంతసేపు టైం పడుతుందో తీసుకురావడానికి. సో కేఎఫ్సీ అయితే వచ్చేసింది. ఇక మనకి లెఫ్ట్ సైడ్ ఏమో బర్గర్ ఉంటుంది కదా, సో బర్గర్ కూడా మా చిన్న రెడీ అయింది. సో వాడు కూడా తీసుకుని వచ్చేసాడు బర్గర్ కూడా. సో ఇప్పుడు రెండు ఒకేసారి వచ్చాక తినాలనుకున్నాం. సో అందుకోసం వెయిట్ చేసాము వీటి తీసుకొచ్చేంత వరకు కూడా. నేను, మా అన్న అంటే నాన్ వెజ్ తిన్నాం కదా, మా వదిన కూడా. సో అందుకోసమే మాకు వెజ్ బర్గర్ తీసుకొచ్చింది. సో మేము అవి తిన్నాము, మా అమ్మ వాళ్ళు అదే కేఎఫ్సీ తిన్నాం అన్నమాట. అమ్మ ఫస్ట్ టైం కేఎఫ్సీ తినడము అండ్ అలా టమాటో సాస్ కూడా అంత యూజ్ చేయడం. అంటే వాళ్ళు పెద్ద యూజ్ చేయరండి అలాంటివన్నీ. అంటే ఇంట్లో నచ్చవు కూడా వాళ్ళకి. సో కేఎఫ్సీ తినేటప్పుడు మ్యాండేటరీ అని చెప్పేసి మా పెద్దోడు వేశాడు. కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది అంటే అమ్మకి. నేను ఫస్ట్ టైం 2017లో కేఎఫ్సీ తిన్నప్పుడు నాకు కూడా అంతే అండి, చాలా డిఫరెంట్గా అనిపించింది. నచ్చలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా కేఎఫ్సీ ఫస్ట్ టైం సెకండ్ టైం తిన్నప్పుడు నాకు తెలిసి పెద్దగా అనిపించదు. బట్ ఎప్పుడైతే థర్డ్ టైం ఫోర్త్ టైం తింటామో అప్పుడు బాగా అడిక్ట్ అయిపోతాం. నేను నిజంగానే 2017లో ఫస్ట్ టైం తిన్నప్పుడు అనిపించలేదు, కానీ నేను అదే ఒక 2-3 టైమ్స్ తిన్నాక ఫుల్ అడిక్ట్ అయిపోయింది. అంటే బయట ఎక్కడ తినేవాను కదండి, కేఎఫ్సీని ఎక్కువ తినేవాను నేను అప్పుడు ఆ టైంలో. బట్ మరీ తగ్గించుకున్నానులే అదే లాక్డౌన్లో. బట్ అంతకుముందు అయితే బాగా తినేవాను కేఎఫ్సీ నేను కూడా. సో తిన్నాక కొద్దిసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం మాట్లాడుకుని. అంటే ఎందుకంటే బయటికి వెళ్ళినా మనకు తెలుసు వర్షం బాగా వచ్చింది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని. సో అందుకోసమే వెళ్ళి ఎందుకు అనవసరంగా ట్రాఫిక్లో ఇంతకుముందు వచ్చినట్లు 1 hour టైం తీసుకుని ఇంటికి వెళ్ళేదానికన్నా ఒకేసారి కొద్దిగా తగ్గాక ఇంటికి వెళ్తే సరిపోతుందని చెప్పేసి అక్కడే కూర్చున్నాం ఒక 1 hour. సో అలా మాట్లాడేసి కొద్దిగా మేము ఒక 10కి అలా స్టార్ట్ అయ్యామండి అక్కడ నుంచి.
నేను ఎక్కడైనా ఫ్యామిలీతో పాటు వెళ్తే మాత్రం ఖచ్చితంగా నా పర్సనల్ ఫొటోస్ కన్నా ఫ్యామిలీ ఫోటోకి అయితే చాలా ప్రయారిటీ ఇస్తాను అండి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఫ్యామిలీ పిక్స్ తీసుకోవాలంటే. అంటే ప్రతి చోట కాదులేండి, ఎక్కడన్నా కొద్దిగా అంటే ఇంపార్టెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, అంటే రేర్గా వెళ్ళే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ నాకు ఫ్యామిలీ ఫోటోనే ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. సో పర్సనల్ ఫొటోస్ ఎప్పుడు తీసుకుంటాను మనం ఎక్కడో చోట, బట్ ఫ్యామిలీ ఒకే చోట కలవడం అయితే కొంచెం రేర్ కదా. సో అందుకోసమే నేను నాకు చాలా ప్రయారిటీ అయితే ఇస్తాను. ఎక్కేటప్పుడు ఉన్నంత టఫ్నెస్ అయితే కనిపించలేదు మా అమ్మ విషయంలో. సో కొద్దిగా ఈజీగానే ఎక్కేసింది, అంటే దిమ్మకి అంటే మామూలు దిగేటప్పుడు. సో మనకి అంటే చూసారు కదా ఇందాక మనకు ఫస్ట్ టైం అంటే తను ఎక్కేటప్పుడు ఎంత ఇబ్బంది పడిందో, ఇప్పుడు ఎంత అంటే ఈజీగా వస్తుందో అన్నది. సో ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అండి, అంతే ఎక్స్పీరియన్స్తో మనం నేర్చుకుంటాం ఏదైనా కానీ. సో ఇది కూడా అంతే. సో తను ఈజీగానే మళ్ళీ తర్వాత దిగేది కానీ ఎక్కేది కానీ చేసింది ఆ తర్వాత. సో 10 వరకు అక్కడే టైం స్పెండ్ చేసి 10 తర్వాత అక్కడ స్టార్ట్ అయ్యాము. సో పెద్దగా ట్రాఫిక్ ఉండడం వల్ల జస్ట్ ఒక 15 to 20 మినిట్స్లో మా ఇంటికైతే మేము రీచ్ అయ్యాము. సో 10:30కి అంతా మేము ఇంటికి వచ్చేసాం అనమాట. సో ఇది అమ్మాస్ బెంగళూరు ట్రిప్ పార్ట్ 1. సో పార్ట్ 2 కూడా ఉంది. అందులో బన్నెరగట్ట జూ పార్క్ గురించి, తర్వాత అక్కడ ఆ రోజు జూడియోకి వెళ్ళామన్నమాట. సో కొద్దిగా షాపింగ్ డీమార్ట్కి వెళ్ళాం. సో ఇవన్నీ ఫస్ట్ టైం వెళ్ళాం పార్ట్లో. సో ఖచ్చితంగా తప్పకుండా సెకండ్ పార్ట్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ మై ఛానల్ ఫర్ part 2.